కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. సంపద సృష్టిస్తామని హామీలు ఇచ్చి అప్పులు పెంచారని దుయ్యబట్టారు. సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు ఏడాదికి 18,000 రూపాయలు, నిరుద్యోగ భృతి హామీలు ఏమయ్యాయంటూ కూడా ప్రశ్నించారు. అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని మాజీ మంత్రి బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది తాకట్టు పెట్టలేదని, లిక్కర్ డబ్బులు తాకట్టు పెట్టలేదని అంటున్నారు. ఎక్సైజ్ రెవెన్యూ మంచిదే. ఎక్సైజ్ రెవెన్యూ ఒకవేళ తాకట్టు పెట్టలేదని మీరు అంటున్నారు. రాష్ట్రానికి సంబంధించిన మొత్తము ఖనిజ సంపద మొత్తం కూడా మీరు 9,000 కోట్ల కోసం తాకట్టు పెట్టిన మాట వాస్తవమా కాదని అడుగుతా ఉన్నాం. ఏపీఎండిసి ఖనిజాభివృద్ధి సంస్థకు 300 చిల్లర మైనింగ్ లీజులన్నీ అప్పజెప్పి ఆ 300 చిల్లర మైనింగ్ లీజులు శాశ్వతంగా, అంటే ఈ అప్పు ఎంతసేపు ఉంటుందో అంతసేపు దాంట్లో వచ్చిన ఆదాయం అంతా తాకట్టు పెట్టి, ఇదే కాకుండా మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అసలు రాష్ట్ర ఖజానాకే మీరు ఎవరైతే డిబెంచర్స్ ద్వారా, బాండ్స్ ద్వారా అప్పు ఇచ్చినారో వాళ్లకు మీరు డబ్బులు కట్టకుంటే, రాష్ట్రం డబ్బులు కట్టకుంటే రాష్ట్ర ఖజానా నుంచి డైరెక్ట్గా తీసుకుంటే దానికి మీరు పర్మిషన్ ఇచ్చినారండి. మీరు ఎట్లా చెప్తారండి ఇది తాకట్టు పెట్టలేదని చెప్పేసి? ఈ విధంగా అంటే ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు, సంవత్సరానికి మేము వస్తే 58 అయినా పర్వాలేదమ్మా, 50 ఏళ్ళ నుంచే పెన్షన్ ఇస్తాం. అమ్మ నీకేమన్నా వస్తుందమ్మా అంటే నాకేం రావడం లేదు నాయన. నీకు రావడం లేదా? 18 ఏళ్ళు నిండుతానే నెలకు 1,500 అమ్మా మీకు వచ్చేది. 1,500. వ్యవసాయదారులు ఎవరైనా ఉన్నారమ్మా మీ ఇంట్లో అంటే ఉండారు నాయన, మా ఆయన వ్యవసాయమే చేస్తే. అట్లనా? 12,500 ఇప్పుడు రైతు భరోసా కాకుండా 20,000 రూపాయలమ్మా మేము ఇచ్చేదని. మళ్ళీ 20. పిల్లలు ఎవరన్నా ఉద్యోగం లేని వాళ్ళు ఉండాలంటే నా కొడుకు చదువులు అయిపోయినాయి నాయన, ఇంకా ఇంతవరకు ఉద్యోగం రాలేదు. ఉద్యోగం రాలేదా మీకు? అరే 3,000 రూపాయలమ్మా, 3,000 నెలకు. నీకేం దిగులే లేదు. ఎట్లా పోతున్నావమ్మా నువ్వు? ఏదైనా పని ఉంటే అంటే ఏం చేస్తావు నాయన, ఆటో గిట్టో లేదు, బస్సు ఫ్రీ, నీకు ఫ్రీ అమ్మా. వంటలు ఎట్లా చేసుకుంటున్నావమ్మా అంటే ఏదో నాయన కదా కష్టపడుతున్నామంటే 3 సిలిండర్లు అమ్మా మీకు ఫ్రీ. ఇవన్నీ చెప్పిన మాట వాస్తవాలా కాదు? ఇప్పుడు ఏమడుగుతున్నారు పబ్లిక్, ప్రజలు ఏమడుతున్నారంటే ఈమైనా మాకు చెప్పి ఓట్లు వేయించుకున్నారు కదా, మాకు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు. మా పాత్ర ఏమి? ప్రతిపక్షం పాత్ర, ప్రజల తరఫున మాట్లాడాల్సిన బాధ్యత మాకుందా లేదా? మీరు చెప్పని ఏమన్నా వచ్చి మీకు ఆపాదిస్తుంటే ఒకసారి కాదు, రోజు 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 కనపడిన ప్రతిసారి పై చెప్పిన మాటలు, మీరు ఎన్నో వందల మీటింగ్లలో చెప్పిన మాటలు, మీ మంత్రులందరూ కూడా నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 20, నీకు 18 అని మట్కా నంబర్లు చెప్పినట్లు చెప్పిన మాటలు, మేము ప్రజల తరఫున వచ్చి ఇది ఇస్తారా, ఒకవేళ ఇచ్చే పాట అయితే ఎప్పుడు ఇస్తారు, సంవత్సరం అయింది ఏమి ఇవ్వలేదు కదా అంటే నేను సూపర్ 6 హామీలు చేసేసిన అంటారు. ఇప్పుడు వీడియోలో 12,000 చిల్లర కోట్లు అవసరం ఉంటుంది వాస్తవానికి కరెక్ట్గా మీరు చెప్పిన ప్రకారం ఇవ్వాలంటే. ప్రతిసారి అంతే, పోయినసారి కూడా అంతే. రైతులకు మొత్తము కంప్లీట్గా రుణమాఫీ అంటారు. తీరా కుదిచ్చి 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 ఎవరికి వచ్చిందో, ఎవరికి రాలేదో, ఎంత వచ్చిందో, ఎంత రాలేదో, చివరకు ఏ స్థాయి అంటే బడ్జెట్ బుక్లో ఎప్పుడు లేని విధంగా బడ్జెట్ బుక్లో డీటెయిల్స్ కూడా ఎంత అప్పు ఉంది అనే డీటెయిల్స్ కూడా లేకుండా పెట్టినారు. నిజం చెప్పాలంటే ఇది ఒక కేస్ స్టడీ అండి. ఇది మాత్రం ఇది దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కేస్ స్టడీ. ఏమి కేస్ స్టడీ అంటే పర్ఫార్మెన్స్ వర్సెస్ ప్రామిస్. అంటే మేమేమంటున్నాం, ఇవన్నీ ప్రజలకు చేసినాము, ఏది చేయగలుగుతామో అది చెప్తాము. మీరేమంటారు, ఇది ఇవ్వబోతున్నాం, ఇది ఇచ్చేస్తాం, ఇది రాబోతుంది, ఇది వచ్చేస్తుందని ప్రజలు దేన్ని నమ్మినారని. ఈ విధంగా మరి మనం పరిపాలన చేయడం కరెక్టా అని ప్రజలందరూ కూడా ఒకసారి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. మీరు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇది మేము ఉదాహరణకు మేము చెప్తాను, మా పర్ఫార్మెన్స్ పాజిటివ్గా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్తో మీరు పరిపాలన పోవాలి. కానీ కోపము, ద్వేషము, వాళ్ళ మీద ద్వేషం, వీళ్ళ మీద ద్వేషము, చివరకు మీరు ముఖ్యమంత్రిగా గవర్నమెంట్ పబ్లిక్ మీటింగ్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎవరికే కానీ ఏం పలకొద్దండి, వాళ్ళు పనులు చేయకూడదండి, పనులు చేయకూడదు మీటింగ్. అరే యార్ ముఖ్యమంత్రి, మీరు ముఖ్యమంత్రిగా ఉండేది ఎంటైర్ ఆంధ్ర రాష్ట్రానికి, టీడీపీకి కాదు. మీరు మర్చిపోతున్నారు, ఆ కోపం మీద, ఇరిటేషన్ మీద మర్చిపోతున్నారు మీరు. ఇప్పుడు మాకు 40%, 50% భాగం ఉంది ఈరోజు. ఇప్పుడు అంటే మీరు 50% ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం పలకొద్దు, పనులు చేయొద్దని నేను చెప్తుండేది. చెప్పొచ్చు నాండి ఎట్లా? చాలా సాడ్. ఎందుకో కానీ మీరు ఒక్కటి మాకేమంటే మరొకసారి కూడా మీరు సంవత్సరం అయిపోయింది, మేము ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా మేమేం చెప్తున్నామంటే మీరు పాజిటివ్గా పరిపాలన చేయండి, ఫీల్ గుడ్ అనేది రానియండి. నిన్న రోజు పేపర్ తీసుకుంటానే వాళ్ళని అరెస్ట్, వీళ్ళ మీద కేసు, వాళ్ళని వేసినారు, వీళ్ళని ఫీల్ బ్యాడ్ వద్దు. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ద్వారా ఏ
వాగ్దానాలు అయితే ఇచ్చి ఇంటింటికి మరీ తిరిగి చెప్పినారో అవన్నీ కూడా దయచేసి ప్రజలకు మీరు, ఎందుకంటే ఆ బేసిస్ మీదనే మిమ్మల్ని ఎన్నుకునేది, మీరు అవన్నీ కూడా పూర్తి చేసి మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కూడా పూర్తి చేయాలని చెప్పి మనసు